టు మై ఛానల్. దిస్ ఇస్ మై న్యూ వ్లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి. అండ్ అలాగే ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనకు కాకినాడలో ఉన్న గణేష్ మండపాల దగ్గర డిఫరెంట్ వినాయకులు అయితే నుంచోబెడుతుంటారు కదా, అవన్నీ కూడా ఈ వ్లాగ్లో అయితే కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మొత్తం అన్ని ప్లేసెస్లోని మ్యాక్సిమం కొత్త ప్లేసెస్లో డిఫరెంట్ వినాయకులు అయితే పెడుతుంటుంటారు కదా ప్రతి సంవత్సరం. సో అలాగే ఈరోజు గణేష్ మండపాల దగ్గరికి వెళ్ళి అవన్నీ కూడా చూద్దాము. ఇంకా కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే మాత్రం ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఛానల్కి అయితే సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. సో బైక్ ఎక్కిన తర్వాత అప్పుడు మళ్ళీ మీతో మాట్లాడతాను. ఓకే. మొత్తం మట్టి బైక్ లాస్ట్ 2 days నుంచి ఏంటంటే బీభత్సంగా వర్షం అయితే పడింది. సో అందుకని వర్షంలో కూడా తిరిగాను అనమాట. ఇప్పుడైతే స్టార్ట్ అయితే అయ్యాము. ఎగ్జాక్ట్గా మీకు ఒక మండపం కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా మా ఇంటి దగ్గర అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ బాగున్నాడు గణపయ్య, చిన్నగా క్యూట్గా అయితే ఉన్నాడు అనమాట. అదొక 3 feet అలా ఉంటుంది అనుకుంటా, 3 or 4 feet స్టాచ్యూ, అది చిన్నది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంటుంది, ఇక్కడ ఒక పందిరాది వేసారు చూస్తారా, ఇక్కడ ఒకటి, ఇది ఇదొకటి. ఎగ్జాక్ట్ మా ఇంటి దగ్గర అయితే ఒక 2 స్టాచ్యూస్ అయితే పెట్టారు. ఇంకా మనం మెయిన్ రోడ్కి అయితే వెళ్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఇక్కడ పెట్రోల్ అయితే లేదు, పెట్రోల్ అయితే కొట్టిపించుకొని అప్పుడు వెళ్దాం. ఓకే, పెట్రోల్ కొట్టించిన తర్వాత అప్పుడు మీతో మాట్లాడతా. లెట్స్ గో. విగ్రహం అయితే ఉందన్నమాట, బట్ ఇది అయితే క్లోజ్ చేస్తారు ఆఫ్టర్నూన్ కదా, మళ్ళీ ఈవినింగ్ 6 తర్వాత ఓపెన్ చేస్తారంట. ఎగ్జాక్ట్గా ఇది ఎక్కడంటే JNTU ఆపోజిట్ అయితే ఉంటుంది అనమాట ఒక టెంపుల్, వినాయకుడు టెంపుల్. అక్కడ ప్రతి ఇయర్ అక్కడ పెడతారనమాట. సో అక్కడైతే క్లోజ్ చేసి ఉంది. టెంట్ ఉంటుంది కదా, టెంట్ అయితే క్లోజ్ చేస్తారనమాట. మళ్ళీ ఈవినింగ్ ఎక్కువ వస్తారు, ఆ టైంలో మళ్ళీ ఓపెన్ చేస్తారనమాట. సో మనం ఇప్పుడు ఏంటంటే అక్కడికి అంటే మెయిన్ రోడ్ అయితే వెళ్దాం. మెయిన్ రోడ్లో మనకి మంచిగా పెద్ద విగ్రహాలు అయితే కనిపిస్తాయి అన్నమాట, చాలా బాగుంటాయి. ఈ టైంలో అయితే కొంచెం ఫ్రీ ఉంటుంది వెళ్ళడానికి. మనం మెయిన్ రోడ్లో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ మెయిన్ రోడ్లో ఇక్కడ ఒక చిన్న వినాయకుడు టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇక్కడ పెడతారనమాట గణేష్ మండపం. ఇక్కడి నుంచి చూద్దాం కనిపిస్తుందా కనిపించదా, లోపలికి వెళ్ళాలేమో. ఇదిగో చిన్న టెంపుల్ అండ్ అలాగే చిన్న వినాయకుడు. ఇక్కడ ఎగ్జాక్ట్గా మెయిన్ రోడ్లో అయితే ఉంటుంది అనమాట. మెయిన్ రోడ్లో మధ్యలో కొంచెం సైడ్కి చాలా ఇయర్స్ నుంచి అయితే ఉందన్నమాట ఆ టెంపుల్. చాలా ఫేమస్, చాలా బాగుంటుంది టెంపుల్, చిన్నది. ఇక్కడ నుంచి రైట్ తిరుగుదాం. సో ఇదంతా మార్కెట్ అన్నమాట మొత్తం అంతా కూడా. అమ్మ జస్ట్ మిస్, అమ్మ వాడు అప్పటి వరకు అలా ఉండి రైట్కి తిరిగాడు ఒకసారి, చూసారా? సడన్గా తిప్పాడు. అందుకనే స్లోగా వెళ్ళాలి మార్కెట్లో ఎప్పుడు కూడా. ఇక్కడి నుంచి మళ్ళీ రైట్ తిరగాలి. ఇక్కడి నుంచి రైట్కి తిరిగితే మనకి ఈవినింగ్ టైము ఖాళీ ఉండదన్నమాట. ఇక్కడ ఎప్పుడు ఎలా ఉంటుందంటే మనకి హైదరాబాద్లో ఖైరతాబాద్ వినాయకుడిని పెడతారు కదా,
అక్కడికి రోజు ఎవ్రీ డే 9 days ఎంతమంది జనం వస్తారో ఇక్కడ కూడా అలాగే వస్తారనమాట. కాకపోతే ఇక్కడ ఉన్న వినాయకుడిని నిమజ్జనం అలాంటివి ఏం చేయరు. ఇక్కడ ఏంటంటే ఐటమ్స్తో తయారు చేస్తారన్నమాట. ఎప్పుడు కూడా డిఫరెంట్ ఐటమ్స్తో తయారు చేస్తారు, మళ్ళీ అదే ఇప్పేస్తారనమాట. సో మనకి ఎక్కడ పెట్టేసుకొని బైక్స్ అప్పుడు వెళ్దాం. ఎక్కడన్నా పెట్టుకోవాలంటే ప్లేస్ దొరకాల పార్కింగ్కి. ఇక్కడ దొరికినట్టుంది, ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ ఏదో ఒక ప్లేస్ ఏదో ఉందా, ఇంకా ముందుకు వెళ్ళి పెట్టలేము. ఇక్కడ పెట్టేస్తే లాగేస్తారు పక్కకి. ఇంకో ఇదేనమాట, లోపలికి ఎంట్రీ ఉందా లేదా ఉంటుంది. అదిగో ఇక్కడ గాజులతో అయితే పెట్టారనమాట. ఫైనల్లీ మనమైతే కాకినాడలో ఉన్న 18 అడుగుల విఘ్నేశ్వర దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి కాకినాడ తిలక్ స్ట్రీట్లో అయితే ఉంటుందన్నమాట. ఇది కంప్లీట్గా గాజులతో అయితే తయారు చేశారు విఘ్నేశ్వరుణ్ణి. అండ్ అలాగే 1,50,000 గాజులతో అయితే తయారు చేశారనమాట. డిఫరెంట్ కలర్స్ తోటి చూడడానికి ఎంత బాగున్నాడో చూసారా కదా. అండ్ అలాగే ఇదే ప్లేస్లో ఎవ్రీ ఇయర్ కూడా డిఫరెంట్ ఐటమ్స్తో అయితే విఘ్నేశ్వరుని తయారు చేస్తుంటుంటారు. ప్రతిరోజు కూడా అంటే ఉన్న 9 రోజులు కూడా చాలామంది అయితే దర్శించుకోవడానికి అయితే వస్తుంటారు కదా. అది వచ్చేసి తిలక్ స్ట్రీట్లో అయితే ఉంటుంది అనమాట వినాయకుడు మండపం. నియర్లీ 18 feet అయితే ఉంది. మొత్తం కూడా అన్ని రకాల బ్యాంగిల్స్ తయారు చేశారనమాట. డిఫరెంట్ కలర్స్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, వాటితో అయితే తయారు చేశారు. అక్కడ ఎవ్రీ ఇయర్ కూడా డిఫరెంట్ ఐటమ్స్తో అయితే తయారు చేస్తుంటారు అనమాట. గణేష్ మండపం అండ్ అలాగే స్టాచ్యూ వచ్చేసి ఇప్పుడైతే ఖాళీ అయితే ఉందన్నమాట, మొత్తం ఫ్రీగా. అది యాక్చువల్గా ఈవినింగ్ అయితే అస్సలు ఖాళీ ఉండదు, ఎంత రష్ ఉంటుంది అన్నమాట. రే ఏంట్రా రైట్ తిరిగితే రైట్ సిగ్నల్ వేయచ్చు కదరా, ఎక్కడి నుంచి వస్తారు రా బాబు, ముగ్గురు వేసుకొని. సిగ్నల్ లేకుండా రైట్ డైరెక్ట్ తిప్పుతానంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు మనం పిఆర్ కాలేజీలోకి అయితే వెళ్తున్నాం. పిఆర్ కాలేజ్ రోడ్ అనమాట, కాలేజీ లోపలికి కాదు. ఇక్కడ ఆర్టీసీ బస్సెస్ అయితే వస్తూ ఉంటాయి, చూసుకునే రోడ్డు క్రాస్ చేయాలి. అదిగో చూస్తున్నారా, బాబా అలా ఉంటుంది అన్నమాట. చాలా డేంజరస్. ఇది వచ్చేసి పిఆర్ కాలేజ్ రోడ్ అన్నమాట. చాలా పెద్ద కాలేజ్ ఇది. లోపలంతా కూడా చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది. గవర్నమెంట్ అనమాట, గవర్నమెంట్ కాలేజ్ ఇది. పిఆర్ గవర్నమెంట్ కాలేజ్ అంటే పిఠాపురం మహారాజా గారి కాలేజ్ అన్నమాట. సో ఇక్కడ పిఆర్ కాలేజ్ నేమ్ అందుకే వచ్చింది, ఎందుకంటే వాళ్ళ అంటే మహారాజా గారు తనకున్న ఆస్తిని రాసి కొంత కాలేజీకి అయితే ఇచ్చేసారనమాట కొన్ని ఇయర్స్ బ్యాక్. సో అందుకని ఆయన పేరు పెట్టారు ఇక్కడ. లోపల ఏంటంటే కాలేజ్ ఉంటుంది అండ్ అలాగే గ్రౌండ్, చాలా పెద్ద గ్రౌండ్ అనమాట. మనం ఇప్పుడు 3000 చాక్లెట్స్తో తయారు చేసిన వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది మొత్తం 7 అడుగులు అయితే ఉంటుంది. ఇది అంతా కూడా డెకరేషన్ దగ్గర నుండి వినాయకుడి దాకా డిఫరెంట్ చాక్లెట్స్తో అయితే తయారు చేశారు. ఇది వచ్చేసి కాకినాడలో చిడుగులు అయితే ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే, ఈ నిమజ్జనం చేసేటప్పుడు నిమజ్జనం చేస్తారా లేకపోతే ఎవరికైనా పంచిపెడితే బాగుంటుందా అనేది ఒక డౌట్. కామెంట్ చేయండి. మిగతాదంతా గ్రౌండ్ కింద పెట్టేశారు. ఇది వచ్చి మెక్లరెన్ గ్రౌండ్ అనమాట. ఇది మెక్లరెన్ గ్రౌండ్లో ఎవ్రీ ఇయర్ కూడా మ్యాంగోస్ ఇవి పెడుతుంటారు, మ్యాంగో మార్కెట్ పెడుతుంటారు అనమాట.
మేమంతా వచ్చేటప్పటికి. ఇది వచ్చి బాలా త్రిపుర సుందరి గుడి అన్నమాట. ఇది ఇక్కడ చాలా పెద్ద స్టాట్యూ అయితే ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇదేనమాట బాలా త్రిపుర సుందరి టెంపుల్. లోపలికి అయితే వెళ్ళాలి, బ్యాక్ సైడ్ అది. ఇక్కడేమో పెద్ద స్టాట్యూ ఉంటుంది, శివుడి స్టాట్యూ. అండ్ అలాగే వాటర్ ఉండేది, ఇప్పుడైతే ప్రజెంట్ వాటర్ మొత్తం లేదు. యాక్చువల్గా చాలా పెద్ద వాటర్ అయితే లేక్, చిన్న లేక్ అన్నమాట అది. ఇక్కడి నుంచి వచ్చేసి ఇది చాలా పెద్ద పార్క్, బిగ్గెస్ట్ పార్క్ ఇన్ కాకినాడ అన్నమాట. ఇది పార్క్ నేమ్ వచ్చేసి వివేకానంద పార్క్ అన్నమాట. కొంతమంది వివేకానంద పార్క్ అంటుంటారు, కొంతమంది ఇంకా కులాయి చెరువు పార్క్ అంటుంటారు. కులాయి చెరువు అని ఎందుకంటారంటే ఇక్కడ వాటర్ ఉంటుంది కదా, మనం తాగే డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదా, ఆ డ్రింకింగ్ వాటర్ అంతా కూడా ఇక్కడే ఫిల్టర్ చేస్తారనమాట. ఈ పార్క్ పక్కన ఫిల్టరేషన్ సంబంధించింది అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుందాం. లెఫ్ట్ తీసుకుంటే కనిపిస్తుంది. ఈ పార్క్ లోపల ఏంటంటే లార్జెస్ట్ స్కేటింగ్ అకాడమీ ఉంటుంది అన్నమాట. వైఎస్ఆర్ స్కేటింగ్ రింగ్ అని ఉంది చూసారా, రింగ్ అంట, లార్జెస్ట్ స్కేటింగ్ రింగ్ అన్నమాట ఇది. ఇది అక్కడ యాక్చువల్గా కాంపిటీషన్స్ అవన్నీ జరుగుతూ ఉంటుంటాయి లోపల, స్కేటింగ్ కాంపిటీషన్స్. అండ్ అలాగే ఇక్కడ మొత్తం పార్క్ అన్నమాట. ఇది అదొక పార్ట్ ఆఫ్ పార్క్. ఇది చాలా పెద్ద లేక్ అయితే ఉంటుంది లోపల. ఇదన్నమాట. ఇక్కడ ఏంటిది, డ్రాప్ ఆఫ్ ఎంట్రన్స్. అక్కడే లోపల ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్ పెట్టారనమాట, రీసెంట్గా పెట్టారు. ఇదే అనమాట వాటర్ ఫిల్టరైజేషన్ సంబంధించింది, మున్సిపల్ కార్పొరేషన్. వాటర్ అంతా కూడా ఇక్కడ ఫిల్టరైజ్ చేస్తుంటారు అన్నమాట ఈ లోపల. ఇలా లెఫ్ట్కి తిరిగితే ఇది మొత్తం కూడా లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, సైకిల్ ట్రాక్ అన్నమాట. ఇది దాని మీదకి బైక్స్ ఆర్ నాట్ అలౌడ్, ఓన్లీ సైకిల్స్తో వచ్చిన వాళ్ళు మాత్రమే వెళ్తూ ఉంటారు. ఇదంతా కూడా చూసారా, అంత పెద్ద వాటర్ ట్యాంక్స్ ఉన్నాయో ఇక్కడ. 1, 2 అవతల పక్క ఇంకోటి ఉంటుంది అనుకుంటా, 3 ఎన్నో ఉంటాయి లోపల. ఇదిగోండి మొత్తం పార్క్ చుట్టూ ఒక రౌండ్ వేసామన్నమాట, అంత పెద్ద పార్క్ ఇది. మనం ఇప్పుడు 350 కేజీలతో తయారు చేసిన వేరుశనగతో ఉన్న విఘ్నేశ్వరుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది కాకినాడలో పెద్ద మార్కెట్ సాయిబాబా ఆలయం ఎదురుగుంటా అయితే ఉంటుందన్నమాట. ఇది మొత్తం ఈ 18 అడుగులతో అయితే తయారు చేశారు. చూడడానికి అయితే రెండు కళ్ళు అయితే చాలా ఇదంతా బాగుంది. మొత్తం పైనుంచి కింద కూడా చాలా బాగా అయితే తయారు చేశారు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. ఇది ఇంకో పార్క్ అన్నమాట. ఇది సెకండ్ లార్జెస్ట్ పార్క్ కాకినాడలో. ఇది గాంధీ నగర్ పార్క్ అంటారు అన్నమాట, గాంధీ పార్క్. ఇది కూడా చాలా పెద్దది అన్నమాట. ఇది దీనికి మెయిన్ ఎంట్రన్స్. లోపల గాంధీ గారి స్టాట్యూ అయితే ఉంటుంది పెద్దది. చాలా పెద్ద పార్క్. ఇది కూడా సెకండ్ లార్జెస్ట్ పార్క్ అన్నమాట. ఇది మొత్తం చెట్లు పడిపోయినాయి వర్షాలకి, రోడ్ అంతా కూడా పాడైపోయింది. ఒకప్పుడు డైలీ ఇదే రోడ్లో ఆడుకునే వాళ్ళం ఫ్రెండ్స్తో కలిసి పార్క్ దగ్గరికి వచ్చి. అలాంటిది ఇప్పుడు చూడండి, చాలా బాగుంటుంది అన్నమాట. ఎక్కువ ఈ పార్కే వచ్చేవాళ్ళం ఆడుకోవడానికి. ఇక్కడి నుంచి రైట్కి తిరుగుదాం. లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ రైల్వే గేట్ వస్తుంది. ఇక్కడ గాంధీనగర్ దగ్గర నుంచి ఇక్కడ మనకి ఒక మార్కెట్ ఉంటుంది, గాంధీ
గాంధీనగర్ మార్కెట్. ఇది కూడా చాలా పెద్ద మార్కెట్. ఇదన్నమాట. ఈరోజు మార్కెట్ మొత్తం హాలిడే అనుకుంటా, ఖాళీగా ఉంది. ఇక్కడ రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. యాక్చువల్గా రెనోవేషన్ చేస్తున్నారు మొత్తం అంతా కూడా. సరే వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. అక్కడ మనకి ఎంట్రన్స్కి దారి ఉందో లేదో తెలియదు. ఇంతకుముందు అసలు అలా ఉండేది కాదు, చాలా చిన్న రోడ్డు ఉండేది. సంథింగ్ ఇదంతా కూడా ఆటో స్టాండ్, కార్స్ స్టాండ్ ఇదంతా కూడా ఇంతకుముందు ఉండేది అన్నమాట. ఇప్పుడేమో మొత్తం చాలా పెద్ద రైల్వే స్టేషన్ కింద అయితే చేంజ్ చేస్తున్నారు. చూడాలి అంత కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది. ఇది బైక్ అంతా కూడా స్కిడ్ అవుతుంది ఇక్కడ. అరే రే జస్ట్ మిస్. ఎందుకండి ఇక్కడ ఏదో ఈరోజు ట్రైన్ ఏదో ఉంది ఇక్కడ. ఇది ఈవినింగ్ ట్రైన్, బెంగళూరు ట్రైన్ అనుకుంటుంది, శేషాద్రి. అబ్బా అనవసరంగా వచ్చాము ఈ రూట్లకి. మొత్తం వర్షం వాటర్ అంతా ఉంది. మనం ఇప్పుడు పిల్లలు తినే జెమ్స్తో తయారు చేసిన వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది మొత్తం కూడా 1000 కేజీల వినాయకుడు అనమాట. అండ్ అలాగే 16 అడుగుల ఎత్తు అయితే ఉంటాడు. నాకైతే చూడగానే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. ఇది కాకినాడలో ఎంబసీ చార్టెస్ పక్కన ఎదురుగుంట అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ 2 టౌన్ దగ్గర టర్నింగ్ తిరిగిన వెంటనే కూడా పోలీసు వాళ్ళు ఆపుతున్నారన్నమాట. ఈరోజు లక్కీలీ లైసెన్స్ తీసుకొచ్చాను నాతో పాటు. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా భానుగుడి సెంటర్కి అయితే వచ్చాము. భానుగుడి సెంటర్ నుంచి స్ట్రైట్గా వెళ్దాం. ఇక్కడ ఇంకొక గణేష్ మండపం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా ఎవ్రీ ఇయర్ పెడుతూ ఉంటుంటారు. ఇక్కడ ఏంటంటే కనపడదు అనమాట బయట నుంచి, రోడ్డు మీద నుంచి. మనం దర్శనం చేసుకోవాలంటే లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ కొన్ని చోట్ల ఏంటంటే డైరెక్ట్గా కనిపెట్టేటట్టు పెడుతుంటారు, కానీ కొన్ని చోట్ల క్లోజ్ అయిపోద్ది, క్లోజ్ చేసి పెడతారు. ఇక్కడైతే పర్టికులర్గా క్లోజ్ అయ్యే ఉంటుంది ఇప్పుడు కూడా. మనం ఇప్పుడు కాకినాడలో ఉన్న భానుగుడి సెంటర్ పక్క వీధిలో 1000 కేజీలతో తయారు చేసిన బెల్లం వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. చూస్తున్నారు కదా, పైనుంచి కింద దాకా కూడా బెల్లంతో అయితే తయారు చేశారు. చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే 50 రూపాయలతో టోకెన్ తీసుకుంటే ఇక్కడ 250 గ్రాముల ప్రసాదం అయితే ఇస్తున్నారు. అండ్ అలాగే ఇంకో 50 రూపాయలతో మనం ఇక్కడ లక్కీ డ్రాల్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. లడ్డు వేలం పాట వేస్తున్నప్పుడు కూడా మనం 50 రూపాయలు కట్టి ఇక్కడ ఈ సెంటర్ దగ్గర కూడా పెట్టారు. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది థీమ్. ఇక్కడ ఏంటిది, ఇక్కడ కొంచెం లోపలికి అయితే ఉంది. ఇక్కడ చూసుకోవాలా, కొంచెం రష్. ఇదిగోండి ఇదిగోండి ఇదిగోండి, ఇక్కడ కూడా పెట్టారనమాట. ఇక్కడ కూడా గణేషుని పెట్టారు, కాకపోతే లైటింగ్ లేదు లోపల, ఇంకా లైట్స్ ఆన్ చేయలేదు. సో మనం ఇప్పుడు రైట్కి అయితే తిరిగిపోదాం. ఇక్కడ నుంచి రైట్కి తిరిగి అసలు ఈ రూట్ ఎక్కడికి వెళ్తుందని నాకు తెలియదు. ఇది యాక్చువల్గా ఈ రూట్లో ఎప్పుడు కూడా ఇంతకుముందు డంపింగ్ యార్డ్ ఉండేదన్నమాట. చాలా పెద్ద డంపింగ్ యార్డ్. ఈ ఏరియా అంతా కూడా డంపింగ్ యార్డే. ఇక్కడ మొత్తం అంతా క్లీన్ చేసి ఒక రూట్ వేశారు. అండ్ అలాగే అవతల పక్క వాకింగ్కి కొంచెం ప్లేస్ వదిలేశారనమాట. కొంచెం బాగా డెవలప్ చేశారు. యాక్చువల్గా చాలా పెద్ద డంపింగ్ యార్డ్ అది. ఇక్కడ మీకు పెద్ద ఇసుక మట్టిలా కన్వర్షన్ చూసారా, అటువంటిది అంత హైట్లో ఉండేది డంపింగ్ మొత్తం అంతా కూడా. ఆ డంపింగ్ యార్డ్ అంత హైట్ ఉంటే మొత్తం అంతా కూడా క్లీన్ చేసి మంచి రూట్ వేసి చాలా బాగా తయారు చేశారు. ఇదంతా ఒకప్పుడు పొల్యూషన్ అన్నమాట మొత్తం అంతా కూడా. ఇంకా ఎంత పెద్ద ఇసుక దెబ్బలు ఉన్నాయో, కొండల్లా ఉన్నాయి ఇవన్నీ.
అసలు అంత పెద్దగా ఇసుక దెబ్బలు ఎంతలా వేసారు వాళ్ళు. ఫస్ట్ టైం వచ్చిన ఈ రోడ్లోకి నాకు తెలీదు ఈ రూట్ యాక్చువల్గా ఎక్కడికి టచ్ అవుతుంది ఏంటనేది. కత్తి కొనలు ముద్దుగా కోసే కత్తి కొనలు దరిదాపుకు చేరని దూకుడువై ఆయువు తీసే ఆపల కూడా అలసటతో ఆగేలా ఏం తొక్కాడు సైకిల్ అసలు, ఒకటే తొక్కుడు. ఏ తొక్కు తొక్కు వచ్చాడు చూడండి, ఏడి వెనకాల ఆగిపోయాడు. బైపాస్ రూట్కి అయితే వచ్చాం అనమాట. సో ఈ రోడ్ కొంచెం ట్రాఫిక్ ఫ్రీ అయితే ఉంటుంది అన్నమాట. ఊర్లో తిరిగి 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 ఫుల్ ట్రాఫిక్ చాలా ఎక్కువైపోయింది. చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఇదే రూట్లో. అంతగానే వచ్చాను అనమాట ఈ రూట్కి. మొత్తం ఊర్లో ఎక్కడ తిరుగుదామన్నా ఫుల్ ట్రాఫిక్. ఆ ట్రాఫిక్ ఏమో తిరిగి తిరిగి ఎటు వెళ్ళినా సరే ట్రాఫిక్కే ఉంది. చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఈ రూట్లో రైడ్ చేయడానికి. అప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్న టైంలో అయితే వచ్చాను. చాలా నైట్ టైం చాలా చీకటిగా అయితే ఉందన్నమాట ఆ టైంలో. అప్పుడు లైట్స్ అలాంటివి ఏం లేవు, ఇప్పుడు కూడా లేవు అనుకోండి. కాకపోతే అప్పుడు మరి రోడ్డు కూడా ఇంతలా లేదు. చూసారు ఎంత బాగుందో, మంచిగా పొలాలు. ఇంకా అలా ముందుకెళ్దాం. చూసారా ఎంత బాగుందో. ఇది ఓన్లీ బైపాస్. ఏంటంటే ఊర్లోకి రాకుండా డైరెక్ట్ హైవే మీద నుంచి కాకినాడ స్కిప్ చేసుకొని మళ్ళీ అమలాపురం వెళ్ళే వాళ్ళకి అన్నమాట ఇది ఈ రోడ్. అమలాపురం అలా మండపేట వెళ్ళే వాళ్ళకి ఈ రూట్ అన్నమాట. ఇంకా కాకినాడలో పని లేకపోతే ఇలా ఈ రూట్కి అయితే డైవర్ట్ అయిపోతారు. కాకినాడ ఊర్లోకి రాకుండా. మనకి రైట్ సైడ్ కూడా మొత్తం అన్ని పొలాలే, ఎంత బాగున్నాయి. ఇది మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే ఈ రోడ్డు ఏంటది జగన్నాథపురం ఉంది కదా కాకినాడలో. కాకినాడ దాటిన తర్వాత జగన్నాథపురం వస్తుంది. జగన్నాథపురం నుంచి ఇంకా కొంచెం మనం ముందుకెళ్తే అక్కడ మనకి రోడ్డు కనిపిస్తుంది ఎండింగ్కి. ఇక్కడ మనకి చూసారా ఇక్కడ బోర్డు ఏదో ఉంది డైరెక్షన్స్గా. చూద్దాం ఏ ఊర్లకి వెళ్తుంది ఏంటనేది. మొత్తం 3 ఊర్లు ఉన్నాయి ఇక్కడ. స్ట్రైట్గా ఇందాక చెప్పాను కదా, స్ట్రైట్గా వెళ్ళిపోతే అమలాపురం. అమలాపురం లెఫ్ట్కి వెళ్తే అచ్చంపేట, రైట్కి వెళ్తే గోంచాల.
ఈ రైట్ సైడ్ లోపలికి ఇంకో ఊరు ఉందన్నమాట, చిన్న పల్లెటూరు గోంచాల అని. సో లెఫ్ట్కి వెళ్తే అచ్చంపేట. ఇప్పుడు మనం లెఫ్ట్కి వెళ్ళిపోదాం, ఇంకా మళ్ళీ బ్యాక్ వెళ్ళకుండా. ఇక్కడ మనకి పోలీస్ కార్ కూడా ఉంది, ఎందుకంటే ఈ రూట్లో చాలా స్పీడ్గా అయితే వస్తుంటాయి వెహికల్స్, చూసుకోవాలా. అది ఇలా వెళ్ళిపోతే అచ్చంపేట అనమాట. ఎస్, అచ్చంపేటకి అయితే రీచ్ అయ్యాము. లోపలికి వెళ్తే ఇంకా అచ్చంపేట అనమాట ఇదంతా కూడా. ఇక్కడ మనకి చాలా ఎక్కువ టర్నింగ్స్ అయితే ఉంటాయి, చూసుకోవాలా. ఎందుకంటే ఇక్కడ గేదెలు అవన్నీ కూడా అడ్డంగా వస్తాయి సడన్గా. చూసారా టర్నింగ్ ఎలా ఉందో? అవతల పక్క వచ్చే వెహికల్స్ ఏం కనబడవు. ఇక్కడ మళ్ళీ ఇంకో టర్నింగ్. ఇదిగోండి, ఇక్కడ ఎక్కడో విఘ్నేశ్వరన్ పెట్టారు, దాని సౌండ్ అన్నమాట. మళ్ళీ చెరువులు ఉన్నాయి ఇక్కడ. ఇదంతా ఒక చిన్న ఊరు అచ్చంపేట. మళ్ళీ మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే సర్పవరం అయితే వెళ్ళిపోతాం అనమాట. అచ్చంపేట జంక్షన్కి వెళ్ళి అచ్చంపేట జంక్షన్ నుంచి మళ్ళీ సర్పవరం. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ మళ్ళీ ఇంకొక విఘ్నేశ్వరం పెట్టారు అచ్చంపేట. వెళ్దాం, ఈ రోడ్కి తీసుకుందాం రైట్. ఈ రోడ్ ఎందుకంటే ఇదే రోడ్లో ఫిషరీస్కి సంబంధించిన ఫ్యాక్టరీ అయితే ఉందన్నమాట. చూపిస్తాను అది కూడా మీకు. ఫిషరీస్ చాలా పెద్దదన్నమాట ఫ్యాక్టరీ. చూసారు, నైట్ టైం అసలు ఈ రూట్లో రాలేము, ఎందుకంటే చాలా చీకటిగా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ స్ట్రీట్ లైట్స్ కూడా ఉండవు అన్నమాట. ఇదిగో ఎంటర్ అయిపోయాము. ఇదే అన్నమాట మొత్తం అంతా ఫిషరీస్కి సంబంధించిన ఫ్యాక్టరీ ఇది. అంటే ఏం చేస్తారంటే ఈ లోపల పెద్ద పెద్ద ఫిషెస్ కానీ రొయ్యలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ప్రాన్స్, క్రాబ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఇక్కడికి వస్తాయి అన్నమాట. పెద్ద పెద్ద కంటైనర్స్లో వచ్చి వాటిని ఇక్కడ క్లీన్ చేసి మొత్తం అంతా క్లీన్ చేసి దాని తర్వాత మళ్ళీ ప్యాక్ చేసి మళ్ళీ వేరే వేరే స్టేట్స్కి కంట్రీస్కి అయితే ఎక్స్పోర్ట్ అయితే చేస్తారనమాట ఇక్కడ నుంచి. సో ఆ ఫ్యాక్టరీ అన్నమాట ఇది. ఇప్పుడు మనం పనసపాడులోకి అయితే ఎంటర్ అయ్యాం అనమాట. ఇదంతా కూడా పనసపాడు. ఇక్కడ మనకి పనసపాడులో బాగా ఏం పండిస్తారంటే ఆకుకూరలు అయితే ఉంటాయి కదా, పాలకూర, తోటకూర, గోంగూర ఇవన్నీ ఉంటాయి కదా, అవి పండిస్తారనమాట ఈ లోపల. అండ్ అలాగే పువ్వులు, దేవుడి దగ్గర వాడతాం కదా పువ్వులు, అన్ని రకాల పువ్వులు లోపల పండిస్తుంటారనమాట. ఇంకా మనకి మొత్తం కూరగాయలు కూడా పండిస్తారు ఈ లోపల. ఇవన్నీ కూడా పూల తోటలు ఆ లోపల మనకు కనిపించేవన్నీ కూడా. అండ్ అలాగే ఇంకా లోపల ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ కూడా పండిస్తారనమాట ఈ లోపల. ఇక్కడ నుంచి ఎక్కువ ఊర్లోకి అయితే వస్తుంటుంటాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ చేసి షేర్ చేసి అలాగే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పెట్టుకోండి.
నెక్స్ట్ వ్లాగ్లో అయితే మంచి వ్లాగ్తో అయితే కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, రైడ్ సేఫ్.